మీరు అగ్ని మీరు అగ్ని ఎలాంటి అగ్ని? గత 14 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రని మీరు విమర్శిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, పోతూ ఉన్నాయి. మీ కూటమి కూడా ఫ్లాప్ అయింది. మీరు ఏ హామీలు ఇచ్చినా కూడా అవన్నీ అమలు కావు అనేసి ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నిక ఇప్పుడు మే 13th జరుగుతున్న ఎన్నికల్లో మీ కూటమి ఖచ్చితంగా ఫ్లాప్ అవబోతూ ఉంది. అలాగే మీ పార్టీ మూసుకోవడం ఖాయమని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా డైలాగ్స్ మీటింగ్స్లో చెప్తూ ఉన్నారు. ఏంటి, తాడేపల్లి కోట బద్దలవ్వాలి, బద్దలు కొడతాను అనేసి. బద్దలవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్తున్నా, బద్దలవ్వాల్సింది తాడేపల్లి కాదు, ఉండవల్లిలో మీరు కబ్జా చేసిన కరకట్ట ఉంది కదా, అది బద్దలవ్వబోతూ ఉంది. ఎందుకంటే ఇస్తూ ఉన్నాను, అసలు 2019 ఎన్నికల్లో ఆ కబ్జా కరకట్ట వెనుకున్న కృష్ణానదిలో మీరు మునిగితే హైదరాబాద్, సింగపూరో లేదంటే ఏ మలేషియాలోనో ఎక్కడో తేలుతారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అతను తీరు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, అతను అంటారు జగనన్న ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానంటారు, సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తానంటారు, పెన్షన్స్ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్తున్నారు, పెన్షన్స్ పెంచుతాను అంటున్నారు. మరి ఇవన్నీ కూడా జగనన్న గత 5 ఏళ్ళు చేస్తూ ఉన్నారు కదా. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటూ ఉన్నారంటే, ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారినైనా కూటమినైనా చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. జనరల్గా మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, శ్మశానంలో ముగ్గు ఉండదు, తెలుగుదేశం పార్టీకి సిగ్గు ఉండదు అనేసి. దానికి ఉదాహరణ ఒకటే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్స్ తీసుకోండి. వాలంటీర్స్ గురించి ఏమన్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థ జగనన్న ప్రవేశపెట్టినప్పుడు మీరు ఏమన్నారు? వాలంటీర్ వ్యవస్థ మూటలు మోసేవాళ్ళు, సంచులు మోసేవాళ్ళు, మగవాళ్ళ ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడుతూ ఉన్నారు, వాళ్ళు దొంగలు, ఏది గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు గంజాయి వ్యాపారులు, ఇలాగా వాళ్ళ మీద అబాండాలు వేశారు. మీ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమన్నారు? ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్, ఉమెన్ అంటే మహిళల అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద దుమ్మెత్తిపోశారు. ఈరోజు ఇదే మనుషులు ఏమని చెప్తూ ఉన్నారు? వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, 10,000 రూపాయల జీతం పెంచుతాము అనేసి. అంటే పాతవి మీరు ఇచ్చిన స్పీచ్లు అన్న కామెంట్స్ చూసుకోరా? ఏది పడితే అది మాట్లాడిస్తే ప్రజలు వినేస్తారు, నమ్మేస్తారని మీరు అలా ఎలా అనేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగే సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తాము అంటున్నారు. ఇదే సచివాలయ వ్యవస్థ జగనన్న ప్రవేశపెట్టినప్పుడు మీరు ఏమన్నారు? సచివాలయ వ్యవస్థ ఆ ఉద్యోగాలు అవి ఏం ఉద్యోగాలు అన్నారు. సచివాలయ వ్యవస్థ అట రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి పెట్టారు జగనన్న అనేసి ఆ రోజు మీరు అన్నారు, అవునా కాదా? అలాగే తీసుకుంటే సచివాలయ వ్యవస్థ ఎందుకు, దీనివల్ల ప్రజాధనం వృధా అయిపోతుందని మీ మనుషుల ద్వారా మీరేమో కోర్టులకు వెళ్ళారు. అలాంటి మీరు ఈ విధంగా మళ్ళీ సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తాను, ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, సచివాలయ వ్యవస్థ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, ప్రజలందరూ మెచ్చుకుంటూ ఉన్నారు ఈ సచివాలయ వ్యవస్థ, కాబట్టి దీనికి పాజిటివ్గా మనం మాట్లాడదాము, ప్రజలు పాతవన్నీ మర్చిపోతారు అనుకోవడం మీ భ్రమ. మీరు గజనీలు అవ్వచ్చు కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గజనీలు కాదు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. కానీ మీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఈ వ్యవస్థలన్నీ ఒకప్పుడు వద్దు అని చెప్పిన వ్యక్తి ఈరోజు మీరు అదే నేను చేస్తానని చెప్తున్నారంటే జగనన్న ఎంత విజనరీయో ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఒప్పుకున్నట్టుగా ఆ విషయంలో మీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే జగనన్న నిజంగా అంత గొప్ప విజనరీ. అతను ఒక వ్యవస్థ ప్రవేశపెట్టారు అంటే అది దూరదృష్టితో ఆలోచించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడుతుంది అని భావించే జగనన్న ఎప్పుడైనా ఏ వ్యవస్థ అయినా ఏ పథకమైనా ప్రవేశపెడతారు. ఈరోజు ప్రవేశపెట్టిన ప్రతి వ్యవస్థ లేదా ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా రానున్న భావితరాలకి ఎంతగానో ఉపయోగపడేట్టుగా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక చక్కని పరిపాలన జగనన్న ఈరోజు అందిస్తూ ఉన్నారు. అసలు మనం ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి మీరు అందరూ ఉన్నారు, మీడియా ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు, ఎప్పుడైనా అవినీతి లేని పరిపాలన చూస్తాము అని కల్లో కూడా ఊహించామా? ఈరోజు కేవలం 5 ఏళ్ళలో దాన్ని చేసి చూపించారు జగనన్న. నిజంగా అసలు ఎక్కడ కూడా రూపాయి కూడా అవినీతి జరగకుండా ఈరోజు పరిపాలిస్తూ ఉన్నారంటే అంత గొప్ప విజనరీ లీడర్ జగనన్న. మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు పరిపాలించారు కదా, మరి ఆ 14 ఏళ్ళలో ఎప్పుడైనా కూడా అంటే ప్రతిపక్ష నేతలు ఎవరైనా కూడా మీరు ఎంత గొప్ప వ్యవస్థను ప్రవేశపెట్టారు అని చెప్పేంటి
వ్యవస్థ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారా అని నేను అడుగుతూ ఉన్నాను. పోనీ ప్రతిపక్ష నేతలు ఎంత బాగుందని చెప్పడమో లేదా దాన్ని కొనసాగిస్తానని చెప్పడం అది ఎలాగూ జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఏ వ్యవస్థకు కూడా. పోనీ అతను ప్రవేశపెట్టిన ఏ వ్యవస్థకైనా ఈ వ్యవస్థ నేను ప్రవేశపెట్టాను, చాలా బాగుంది, దీన్ని నేను కొనసాగిస్తాను అనేసి ఎప్పుడైనా చెప్పుకునే లాంటివి ఏమైనా చేశారా? ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఒక్క పథకం కూడా చెప్పుకోవడానికి ఒక పథకం లేదు, చెప్పుకోవడానికి ఒక వ్యవస్థ లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది. అలాంటి వ్యక్తి ఈ రోజు వచ్చి ప్రజలను మభ్య పెట్టడానికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ప్రజలంతా అమాయకులు కాదని తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే ఈరోజు తీసుకుంటే ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు కానీ అతని కూటమి కానీ ఎలాంటిది, జగనన్న ఎలాంటి పరిపాలన అందించాడని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జగన్ నినాదం కనిపిస్తూ ఉంది. జగనన్న జగనన్న అంటూ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు జగనన్న వెంట పడుతూ జగనన్నకి మద్దతు తెలుపుతూ మేము మీకు సంఘీభావం తెలియజేస్తున్నాము, మీరే మా ముఖ్యమంత్రిగా మళ్ళీ కావాలి కావాలి అని చెప్పి ప్రజలు చెప్పే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మా జగన్నాథ రథచక్రాల కింద సైకిల్ తుక్కు తుక్కు అయిపోవడం ఖాయమని తెలియజేస్తున్నాను. అలాగే మా జగన్నాథ రథచక్రాల కింద గాజు మొక్కలవడం ఖాయం, అలాగే కమలం పువ్వు తాలూకా రెక్కలు కూడా ఊడిపోవడం ఖాయం. రానున్న రోజుల్లో మా ఫ్యాను గిరగిరా తిరుగుతూ ఉందని కూడా మీకు గంటాపదంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటారు అతని స్పీచ్ల్లో, జగనన్న అంట